నమస్కారం. మనందరికీ ఆకలి వేస్తుంది కదా, కాని ఆ ఆకలి కేవలం కడుపుకు మాత్రమేనా? కాదు. ఈరోజు మనం జ్ఞానం కోసం కలిగే ఆకలి గురించి మాట్లాడుకుందాం. దానికి పుస్తకాలు ఎలా ఒక అద్భుతమైన పోషణగా మారతాయో కూడా తెలుసుకుందాం. అసలు గొప్పవాళ్లను మామూలు వాళ్ల నుండి వేరుచేసేదేంటి? వాళ్ల దగ్గరున్న డబ్బా? అధికారమా? కాదు. వాళ్లను నిజంగా గొప్పవాళ్లను చేసేది వాళ్ల జీవితాంతం కొనసాగే జ్ఞానాన్వేషణ. వాళ్లు మంచి పుస్తకాలని కేవలం చదవడమే కాదు, వాటిని ఒక సాధనగా మార్చుకుంటారు. అదే వాళ్ల విజయ రహస్యం. ఈ మాటకి నిలువెత్తు నిదర్శనంగా ఒక కథ ఉంది. ఇది అనారోగ్యంతో పోరాడుతున్నా సరే జ్ఞానం కోసం తపించిన ఒక గొప్ప వ్యక్తి కథ. ఆచార్య ఆత్రేయగారి జీవితంలో జరిగిన ఈ సంఘటన మనందరికీ ఒక శక్తివంతమైన పాఠాన్ని నేర్పుతుంది. ఆచార్య ఆత్రేయగారు తీవ్రమైన అనారోగ్యంతో మంచానికే పరిమితమయ్యారు. అంటే శరీరం అస్సలు సహకరించడం లేదు. కాని ఆయన మనస్సు మాత్రం చాలా చురుగ్గా ఉంది. ఎలా అంటారా? తన చుట్టూ మంచం పక్కన పుస్తకాలతో ఒక చిన్న కోట కట్టుకున్నారు. ఆ శారీరక బాధను మర్చిపోవడానికి, మనసును ప్రశాంతంగా తేలికగా ఉంచుకోవడానికి ఆయన ఎంచుకున్న మార్గం అదేమరి. ఆయన అలా పుస్తకాలతో సమయం గడుపుతూ ఉండగా ఒకరోజు ఆయన స్నేహితుడు పరామర్శించడానికి వచ్చారు. మంచం మీద నీరసంగా ఉన్న ఆత్రేయగారిని, ఆయన చుట్టూ ఉన్న పుస్తకాల రాశిని చూసి చాలా ఆశ్చర్యపోయారు. ఇక ఆ స్నేహితుడికి ఆత్రేయగారిమీద ఎంతో ఆందోళన కలిగింది. ప్రేమతో, ఈ స్థితిలో చదవడం ఎందుకు, కాస్త పూర్తిగా విశ్రాంతి తీసుకో అని సలహా ఇచ్చారు. ఆయన దృష్టిలో చదవడమనేది ఒక శ్రమ. కాని ఆత్రేయగారికి ఆయనకు అదే ఊరట. ఆయనకు అసలైన సాంత్వన దొరికేది ఆ పుస్తకాలలోనే. మరి ఆ స్నేహితుడి సలహాకు ఆచార్య ఆత్రేయగారు ఎలా స్పందించారు? ఆయన చెప్పిన సమాధానం పుస్తకాలకు, మనసుకి ఉన్న సంబంధాన్ని మనకు ఒక కొత్త కోణంలో చూపిస్తుంది. ఆచార్య ఆత్రేయగారు ఒక చిరునవ్వుతో ఇలా అన్నారు. నిజమే మిత్రమా, నా శరీరం ఈ అనారోగ్యానికి ఆహారంగా మారింది. కాని నా మనస్సును నేను ఆకలితో ఎలా ఉంచగలను? నా ఆకలి తీర్చే పోషణ నాకీ పుస్తకాల నుండే లభిస్తోంది. చూడండి, ఎంత అద్భుతమైన మాటలు! ఆయన దృష్టిలో చదవడం ఒక పని కాదు, అది ఆత్మకు అందించే ఆహారం. ఆచార్య ఆత్రేయగారి కథ మనకొక చాలా లోతైన సత్యాన్ని పరిచయం చేస్తుంది. అదే స్వాధ్యాయం అంటే స్వీయ అధ్యయనం. ఇది కేవలం జ్ఞానాన్ని సంపాదించడం మాత్రమే కాదు, మన ఆత్మకు మనం అందించుకునే పోషణ లాంటిది. స్వాధ్యాయమంటే మనకు మనంగా చదువుకోవటం, నిరంతరంగా జ్ఞానాన్ని వెతక్కడం. ఇది మనల్ని మనం అర్థం చేసుకోవడానికి ఒక గొప్ప మార్గం. ఆచార్య ఆత్రేయగారిలా మనం కూడా ఈ జ్ఞానదాహాన్ని పెంచుకుంటే జీవితంలో వచ్చే ఎలాంటి శూన్యతైనా సరే భర్తీ అవుతుంది. జీవితం సంపూర్ణంగా సంతృప్తికరంగా మారుతుంది. సరే, అంత బావుంది. కాని ఈ మార్గాన్ని నిర్లక్ష్యం చేస్తే ఏమవుతుంది? ఈ జ్ఞానాన్వేషణను పక్కన పెడితే దాని పర్యావసానాలెలా ఉంటాయి? వాస్తవం చాలా సులభం. స్వాధ్యాయాన్ని అంటే స్వీయ అధ్యయనాన్ని వాయిదా వేసేవాళ్లు చివరికి పశ్చాత్తాపపడక తప్పదు. కోల్పోయిన సమయం, సంపాదించని జ్ఞానం వాళ్లను జీవితాంతం వెంటాడుతూనే ఉంటుంది. ముగింపుగా మనం గుర్తుంచుకోవాల్సిందొక్కటే: మన శరీరానికి ఆహారం ఎంత ముఖ్యమో మన ఆత్మకు అధ్యయనం కూడా అంతే ముఖ్యం. ఎందుకంటే అంతిమంగా స్వాధ్యాయమే ఆత్మకు నిజమైన ఆహారం.